హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ మామ్ లైఫ్ స్టైల్. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరిగిన రెండవ రోజున అంటే చైత్రశుద్ధ ఏకాదశి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున మన రామచంద్రపురంలో మార్కెట్ సెంటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించడం అనేది ఒక విధిగా జరిపిస్తున్నారు. అలాగే ఆ కళ్యాణం చూడటానికి నేను మా వారితో కలిసి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. మీ ఎంట్రన్స్లో లైటింగ్, అలాగే అవి దాటిన తర్వాత ఇలా అటు ఇటు షాపులతో నిండిపోయింది రోడ్ అంతా. సో మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి మాకింత ఫ్రీగా ఉంది వెళ్ళి రావడానికి. అదే ఇంకా ముందైతే చాలా ఎక్కువ మంది జనమే ఉన్నారు. సో మా పాప కోసం నేను ఈ ఫ్లవర్ చాప్లెట్ అయితే తీసుకున్నాను, బాబు కోసం సన్ గ్లాసెస్ తీసుకున్నాను. పిల్లలిద్దరూ వాటిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి వేరొక వే ఉంది. ఈ వే నుంచి వెళ్తే మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ వస్తుంది. సో ఇక్కడ కూడా మంచి లైటింగ్ అయితే సెట్ చేశారు. ఇటువైపు కూడా మొత్తం లైటింగ్తో చిన్న చిన్న షాపులతో మంచిగా నిండిపోయి ఉన్నదనమాట. సో మీకు ఎప్పుడైనా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయా ఇలాంటి వీడియోస్ అవి చూస్తున్నప్పుడు? నేనైతే చాలా గుర్తు చేసుకున్నాను. ఆ వేలో నడిచి వెళ్తున్నంతసేపు మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు కాబట్టి, మేమిద్దరమే వెళ్ళాం కాబట్టి సో ఇంకా ఎక్కువ గుర్తు చేసుకుంటూ నడిచానమాట. ఇది మనకి వచ్చిన భక్తులందరూ కూడా దీపం పెట్టుకునేలాగా మనకి ఈ అవకాశం అయితే ఇచ్చారు. ఆయిల్ వేసి దండం పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్లోనే చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహము అలాగే ఆశీస్సులు ఇచ్చారు. తర్వాత గుడిలోకి ఎంటర్ అయ్యాము. గుడి అంతా కూడా పచ్చి పూలతో చక్కగా ఎంతో మంచి శంకు చక్రం అలాగే బంతిపూల తోరణాలతో చక్కగా రెడీ చేశారు. గుడి అంతా కూడా చాలా బాగా అలంకరించారు. ఎంతో చక్కగా అలంకరించి ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలన్నిటినీ చూస్తుంటే మనసు ఎంతో సంతోషంగా అనిపించింది. అసలు ఈ కళ్యాణం జరిపించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో పంతులు గారి మాటల్లోనే విందాము. నేను ఆయన్ని అడిగాను, మీరు కూడా వినండి. ఓకే, స్వామివారికి ఇలా విశేషంగా అలంకారం చేసి అలాగే స్వామివారి బయట కళ్యాణం చేస్తారు అన్నమాట ప్రతి సంవత్సరం. అలాగే స్వామివారికి ధ్వజస్తంభంలో రాజగ్రహాలు పెట్టిన రోజు అనమాట మార్చి 6వ తారీఖు. చాలా చక్కగా వివరించారు. అడిగిన వెంటనే పంతులు గారు అంత హడావిడిలో కూడా అడగగానే చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత నేను కూడా నమస్కారాలు చెప్పుకుని బయటకైతే వచ్చేసాను. బయటికి రాగానే ఎంట్రన్స్లోనే మనకి కళ్యాణం జరిగిన వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు అయితే ఉంచారు. వాటికి కూడా నమస్కారం చెప్పుకొని అక్షంతలు తీసుకుని బయటకైతే వచ్చేసాను. గుడి బయట కళ్యాణం జరిగిన తర్వాత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరిగాయి. వాటన్నిటిని నేను చూడలేదు కానీ కొన్నిటిని మాత్రం మీకోసం క్యాప్చర్ చేశాను. సో అక్కడ చాలా రష్గా ఉండడం వల్ల అన్నీ తీయలేకపోయాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన రామచంద్రపురం వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.